మెకానికల్ టెక్నీషియన్ సెకండ్ ఇయర్ లైట్ మోటార్ వెహికల్స్ సబ్జెక్ట్లో యూనిట్ 3 గురించి చూస్తున్నాం. యూనిట్ 3 స్టీరింగ్ సిస్టమ్ అనేటువంటి టాపిక్. ఈ స్టీరింగ్ సిస్టంలో ముఖ్యంగా మనం ఏం నేర్చుకుంటామంటే ఫంక్షన్స్ ఆఫ్ స్టీరింగ్ సిస్టమ్. ఈ స్టీరింగ్ సిస్టమ్ ఏం పని చేయాలని చూస్తాం. ఫస్ట్ ఇది చేయాల్సిన పని ముందు వీల్స్కి, ఫ్రంట్ వీల్స్కి సరైన యాంగులర్ మోషన్ ఇవ్వటం. నెక్స్ట్ నెంబర్ 2 డైరెక్షనల్ స్టెబిలిటీ ఇవ్వటం. అంతేకాకుండా పర్ఫెక్ట్ రోలింగ్ మోషన్ టు ద వెహికల్ ఆన్ ద రోడ్ మీద ఉన్నటువంటి ఆ వెహికల్కి రోలింగ్ మోషన్, పర్ఫెక్ట్ రోలింగ్ మోషన్ ఇవ్వటం. తర్వాత స్ట్రైట్ హెడ్గా రికవరీ అయిపోవటం, స్టీరింగ్ మళ్ళీ మొదటి స్థితికి రావడం అనేది ఈ 4 కూడా స్టీరింగ్ సిస్టమ్ అవసరాలు. ఇక ఫంక్షన్స్, మంచి స్టీరింగ్ సిస్టమ్కి ఉండే లక్షణాలు ఏంటంటే యాక్యురేట్ అండ్ ఈజీ టు హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉండాలి. నెంబర్ 2 టైర్ వియర్ చాలా తక్కువ ఉండాలి. అంతేకాకుండా డ్రైవర్ షుడ్ నాట్ బి టైర్డ్. డ్రైవర్ ఎప్పుడు కూడా అలసిపోకూడదు. వెహికల్ మీద వర్క్ చేస్తున్నప్పుడు అతను అలసిపోకూడదు. మరి షాక్స్ అనేది కూడా అది అబ్జార్బ్ చేసుకునేటట్టుగా ఉండాలి. రోడ్డు యొక్క షాక్స్ అనేది అబ్జార్బ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఈ 4 ఉంటేనే మంచి స్టీరింగ్ సిస్టమ్. ఇప్పుడు చూస్తాం స్టీరింగ్ సిస్టమ్ యొక్క రకాలు. స్టీరింగ్ సిస్టమ్ ఎన్ని రకాలు? ముఖ్యంగా 3 రకాలు. అది అకార్డింగ్ టు వర్కింగ్ ఫోర్స్ అని, అకార్డింగ్ టు లింకేజ్ అని, అకార్డింగ్ టు గేర్ సిస్టమ్ అని 3 రకాలుగా డివైడ్ చేసాం. మళ్ళీ మొదట్లో అకార్డింగ్ టు వర్కింగ్ ఫోర్స్లో కన్వెన్షనల్ స్టీరింగ్ సిస్టమ్ అని, హైడ్రాలిక్ స్టీరింగ్ సిస్టమ్ అని, పవర్ స్టీరింగ్ సిస్టమ్ అని మళ్ళీ 3 రకాలుగా. అకార్డింగ్ టు లింకేజ్లో రిజిడ్ యాక్సిల్ ఫ్రంట్ సస్పెన్షన్, రెండోది ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్. అకార్డింగ్ టు గేర్ సిస్టమ్కి వచ్చేసరికి మరి డెవిస్ స్టీరింగ్ సిస్టమ్ ఉంది, యాకర్మ్యాన్ స్టీరింగ్ సిస్టమ్ ఉంది. ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి స్టీరింగ్ సిస్టమ్స్. ఈ స్టీరింగ్ సిస్టమ్స్ పూర్తయిన తర్వాత మనం చూసేది ఏంటంటే అసలు ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటున్నాం. ఈ చాప్టర్లో మనం నేర్చుకునేది ఏంటంటే కన్వెన్షనల్ స్టీరింగ్ సిస్టమ్, డెవిస్ స్టీరింగ్ సిస్టమ్, యాకర్మ్యాన్ స్టీరింగ్ సిస్టమ్ అండ్ పవర్ స్టీరింగ్ సిస్టమ్. ఇప్పుడు కన్వెన్షనల్ స్టీరింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఈ కన్వెన్షనల్ స్టీరింగ్ సిస్టమ్ ఎందుకు నేర్చుకోవాలంటే ప్రస్తుతం వాడబడుతున్న అనేక రకాల డెవలప్డ్ స్టీరింగ్ సిస్టమ్స్కి ఇది అమ్మ లాంటిది. దీంట్లో ముఖ్యమైన భాగాల గురించి నేర్చుకుంటే ఇప్పుడు డెవలప్ అయినటువంటి ఈ కొత్త రకమైన స్టీరింగ్ సిస్టమ్స్ గురించి మనం తేలిగ్గా నేర్చుకోగలం. అయితే ముందుగా దీని డెఫినేషన్ చూద్దాం. It is the steering system uses the human energy and transmit power through a simple gear system to turn the front wheels. ఏ స్టీరింగ్ సిస్టమ్ అయినా ఎందుకయ్యా అంటే ముందు చక్రాలను కావలసినంత కోణంతో తిప్పడానికి. అయితే ఆ తిప్పుడు హ్యూమన్ ఎఫర్ట్ ద్వారా తిప్పితే అది కన్వెన్షనల్ స్టీరింగ్ సిస్టమ్ అవుతుంది. ఏ రకమైనటువంటి హైడ్రాలిక్ ఎనర్జీ కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ ఇవ్వం దీనికి. అయితే దీంట్లో ఉండేటువంటి గేర్ బాక్స్, అంటే స్టీరింగ్ గేర్ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉండేటువంటి గేర్స్ హ్యూమన్ ఎఫర్ట్ని ఉపయోగించుకొని మాత్రమే తిరిగి డ్రాప్ ఆర్మ్ని, డ్రాగ్ లింక్ని ముందుకు తిప్పుతాయి. అందువల్లనే ముందు చక్రాలు సరైన కోణంతో పక్కకి తిరుగుతాయి. అయితే హ్యూమన్ ఎఫర్ట్ని తగ్గించడానికి కూడా ఆ రోజుల్లో జరిగిన ప్రయత్నాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. మనం దీని గురించి ఇప్పుడు చూస్తాం. అయితే దీంట్లో ఉన్నటువంటి భాగాల గురించి చూద్దాం. పార్ట్స్ ఇన్ కన్వెన్షనల్ స్టీరింగ్ సిస్టమ్. నెంబర్ 1 కనపడుతుంది కదా మీకు, స్టీరింగ్ వీల్ అని కనపడుతుంది. డ్రైవర్ తను ఎంత కోణంతో తిప్పదలుచుకున్నాడో దానికి సరైనటువంటి నిష్పత్తి అతను ఆల్రెడీ అంచనా వేసి ఉంటాడు. ఆ స్టీరింగ్ వీల్ అందుకోసం ఉపయోగపడుతుంది. దాన్ని తిప్పటం ద్వారా ముందు చక్రాలు సరైన కోణంతో తిరుగుతాయి. తర్వాత స్టీరింగ్ కాలం. ఈ స్టీరింగ్ కాలం 2 లేక 3 భాగంలో చేయబడుతుంది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో 1 లేక 2 భాగాలు చేయబడేది. ఎప్పుడైతే గుండ్రంగా తిరిగేటువంటి స్టీరింగ్ వీల్ ఉందో అది ఒక బలమైన రాడ్ ద్వారా ఎక్కడికి పోతుంది? స్టీరింగ్ గేర్ బాక్స్కి పోతుంది. అట్లా పోవటానికి ఉపయోగపడేదే ఈ స్టీరింగ్ కాలం. ఈ స్టీరింగ్ కాలం ఎక్స్టెన్షన్ యూనివర్సల్ జాయింట్ ద్వారా కూడా జరుగుతుంది. తర్వాత స్టీరింగ్ పైప్. ఈ స్టీరింగ్ పైపు ఎందుకంటే స్టీరింగ్ కాలంని ఫెసిలిటేట్ చేయడానికి అనమాట. దీంట్లో బేరింగ్స్ ఉండేవి. ఈ బేరింగ్స్ ద్వారా స్టీరింగ్ కాలం తిరిగేది. ఇప్పుడు ఈ రకమైన పైపు అవాయిడ్ చేయబడుతుంది. నెక్స్ట్ స్టీరింగ్ ఎక్స్టెన్షన్ రాడ్. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా కోణము, స్టీరింగ్ కాలం యొక్క కోణం తేడా వచ్చినప్పుడు స్టీరింగ్ ఎక్స్టెన్షన్ రాడ్ వాడతాం. తర్వాత స్టీరింగ్ గేర్ బాక్స్ 5వ నెంబర్ చూస్తున్నారా, స్టీరింగ్ గేర్ బాక్స్. స్టీరింగ్ గేర్ బాక్స్ దేనికి అంటే స్టీరింగ్ కదలికకు తిరిపిన తర్వాత, స్టీరింగ్ తిరిగిన తర్వాత ముందు చక్రాలకు వెళ్ళటానికి
కొంత టార్క్ అవసరం పడుతుంది. ఆ టార్క్ దిశని మార్చడానికి ఈ యొక్క స్టీరింగ్ గేర్ బాక్స్ అవసరం పడుతుంది. తర్వాత సెక్టర్ షాఫ్ట్, స్టీరింగ్ గేర్ బాక్స్లోంచి బయటకు వచ్చేదే సెక్టర్ షాఫ్ట్. అక్కడ నుంచి రొటేటరీ కదలిక కాస్త రెసిప్రొకేటరీ కదలికగా మారటం ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచే డ్రాప్ ఆర్మ్ ఒకటి ఉంటుంది. ఈ డ్రాప్ ఆర్మ్ ఏంటంటే ఒక వంకీ కడ్డీ మాత్రమే. ఈ వంకీ కడ్డీ ముందుకు వెనక్కు కదులుతుంది. దీనికి డ్రాగ్ లింక్, ఒక లింక్ చేయబడుతుంది. లింక్ చేయబడుతుంది. ఇది డ్రాగ్ లింక్ రెసిప్రొకేటరీ కదలికగా రూపాంతరం చెంది ముందుకు వెనక్కు కదులుతుంది. ఈ డ్రాగ్ లింక్ యొక్క శక్తి స్టీరింగ్ ఆర్మ్కు వెళ్ళడం ద్వారా స్టీరింగ్ ఆర్మ్ తిరుగుతుంది. స్టీరింగ్ ఆర్మ్ తిరిగి కింగ్ పిన్ని కదిలించటం ద్వారా ముందు చక్రాలను కావలసిన కోణంతో తిప్పుతుంది. ఈ స్టీరింగ్ ఆర్మ్ యొక్క కోణం, డ్రాగ్ లింక్ యొక్క కోణం సరైన విధంగా ఫిక్స్ చేయబడి ఉండాలి. ప్రతి మెకానిక్ ఇక్కడే తన యొక్క స్కిల్ని చూపించేవాళ్ళు డ్రాగ్ లింక్ అండ్ స్టీరింగ్ ఆర్మ్ దగ్గర. ఈ స్టీరింగ్ ఆర్మ్ కింగ్ పిన్ వద్ద సరైన దిశలో తిప్పుతూ, కింగ్ పిన్ని సరైన దిశలో తిప్పుతూ వీల్స్ని కావాల్సిన కోణంలో తిప్పుతాయి. తర్వాత ఈ వీలు నెక్స్ట్ వీల్కి పోవడానికి ట్రాక్ రాడ్ ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో వాడినటువంటి కన్వెన్షనల్ స్టీరింగ్ మెకానిజంని ఇప్పుడు మనం చూస్తున్నాం. బ్లూ కలర్లో కనపడుతోందా స్టీరింగ్ వీల్? ఈ స్టీరింగ్ వీల్ ఏమిటి అంటే వెహికల్ యొక్క చక్రాలు ఎడుదిరగాలో ప్రాథమికంగా డిసైడ్ చేసే వీల్ అదే. దాని కింద ఎల్లో కలర్లో కనపడుతుంది, అది స్టీరింగ్ కాలం. స్టీరింగ్ కాలం రకరకాల కారణాల వల్ల ఎక్స్టెండ్ చేయబడుతుంది, అది ఎక్స్టెన్షన్ చేయబడుతుంది. అది బ్లూ కలర్ ఎక్స్టెన్షన్ రాడ్. ఈ ఎక్స్టెన్షన్ రాడ్ మరొక చిన్న గేర్ ద్వారా, యూనివర్సల్ జాయింట్స్ ద్వారా ఎక్స్టెండ్ చేయబడింది. చూసారా, ఇదంతా ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టీరింగ్ కాలం. ఈ స్టీరింగ్ కాలం ఎక్కడికి పోయింది? ఈ గేర్ బాక్స్కి వెళ్ళింది. ఈ గేర్ బాక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక చూడండి, డ్రాప్ ఆర్మ్ బ్లూ కలర్లో ఉంది డ్రాప్ ఆర్మ్, ఇది డ్రాగ్ లింక్. ఎల్లో కలర్లో ఉన్నది డ్రాగ్ లింక్. ఈ డ్రాగ్ లింక్ ఎటు వెళ్ళింది? స్టీరింగ్ ఆర్మ్కి వెళ్ళింది. స్టీరింగ్ ఆర్మ్కి వెళ్ళి అక్కడ వీల్ని ముందుకు వెనక్కి గుండ్రంగా తిప్పడానికి అది ఒక కింగ్ పిన్తో తిప్పుతుంది. అది మరి రెండవ వీల్కి కూడా వెళ్ళాలి కాబట్టి అక్కడ ఒక ట్రాక్ రాడ్ ఉంది. చూసారా, బ్లూ కలర్ ట్రాక్ రాడ్ ద్వారా ఈ వీల్ శక్తి అటు కూడా వెళ్తుంది అనమాట. ఆ యాంగిల్ని బట్టి ఇది ఎంత తిరిగిందో దాని తగినంత యాంగిల్తో అటు పక్కన ఉన్నటువంటి రెండవ వీల్ కూడా తిరుగుతుంది. అంటే ఒక వీల్కే శక్తి వచ్చింది, రెండవ వీల్కి ట్రాక్ రాడ్ ద్వారా శక్తి వెళ్ళి అక్కడ ఆ వీల్ని తిప్పడం జరిగింది. చూసారా, 3Dలో కనపడుతుంది మనకి క్లీన్గా, అన్ని పార్ట్స్ కనపడుతున్నాయి. డేవిస్ స్టీరింగ్ సిస్టమ్ మెకానిజం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ చూద్దాం, దీని ప్రత్యేకత ఏంటో చూద్దాం. The steering gear mechanism used for changing the direction of two or more of the wheels and axles with reference to the chassis so as to move the automobile in any desired path. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే జనరల్గా మనందరికీ తెలుసు, ముందు వీల్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం టర్న్ అయ్యేటప్పుడు. వెనక వీల్స్ని టర్న్ చేస్తాం కానీ వాటిని కన్సిడర్ చేస్తాం కానీ దాని క్యాలిక్యులేషన్ని అంత ఇంపార్టెంట్గా చేయం. కానీ ఈ డేవిస్ స్టీరింగ్ సిస్టంలో మనం క్యాల్కులేషన్ పర్ఫెక్ట్గా చేస్తాం. 4 చక్రాలకి సంబంధించినటువంటి ఇన్స్టాంటేనియస్ సెంటర్ అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్. ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఒకటే ఉండేటట్టుగా ఈ డేవిస్ స్టీరింగ్ సిస్టమ్ మెకానిజం పనిచేస్తుంది. ఇక్కడ ముఖ్యమైనది అది. ఈ డేవిస్ స్టీరింగ్ సిస్టమ్ ఇది అర్థమైపోతే ఇక మిగతాదంతా ఈజీ అవుతుంది. అంటే ఇన్స్టాంటేనియస్ సెంటరే ముఖ్యం. దీని తర్వాత మనం వస్తాం ఏంటి, పార్ట్స్ ఇన్ డేవిస్ స్టీరింగ్ సిస్టమ్. ఏం పార్ట్స్ ఉన్నాయి? దీంట్లో జనరల్ సిస్టమ్ లానే స్టీరింగ్ వీల్ ఉంది. మరి స్టీరింగ్ వీల్ మనకు తెలిసిందే ఆల్రెడీ, ఎందుకంటే డ్రైవర్ కావాల్సినటువంటి దిశలో తిప్పడానికి. నెక్స్ట్ స్టీరింగ్ కాలం, గేర్ బాక్స్, బేరింగ్స్, అంతవరకు పాత సిస్టమే. తర్వాత వీల్ బేరింగ్స్, బ్లాక్స్, లింక్స్, పివట్ కాంపోనెంట్స్ అండ్ అదర్ ఆక్సిలరీ పార్ట్స్కి వచ్చేసరికి అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫిగర్లో చూస్తాం. ఈ బ్లాక్స్, లింక్స్, పివట్ కాంపోనెంట్స్, ఆక్సిలరీ పార్ట్స్ గురించి తెలియాలి అంటే ఇది మొత్తం కూడా బ్లాక్స్ అండ్ లింక్స్తో పనిచేసేటువంటి ఒక స్టీరింగ్ సిస్టమ్. అది అర్థమైపోయింది అనుకోండి, మీకు నెక్స్ట్ ఫిగర్లో మీకు తెలుస్తుంది, వీడియోలో తెలుస్తుంది. ఈ విషయాలు తెలిసింది అంటే ఇది మీకు అర్థమైపోయినట్టే. డేవిస్ స్టీరింగ్ సిస్టమ్, దీన్నే ఎగ్జాక్ట్ స్టీరింగ్ గేర్ మెకానిజం అని కూడా అంటారు. దీనిలో టర్నింగ్ పేర్సు, స్లైడింగ్ పేర్సు ముఖ్య భాగాలు.
ఇందాక మనం చూసినటువంటి వివిధ భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలు అంటే స్టీరింగ్ వీల్ దగ్గర నుండి మొదలుపెట్టి స్టీరింగ్ కాలం కానీ మరి స్టీరింగ్ గేర్ మెకానిజం కానీ అవన్నీ కన్వెన్షనల్ సిస్టంలో ఉన్నట్టే ఉంటాయి. మిగతావి మనకి తేడా చేసేది ఏమిటయ్యా అంటే ఈ స్లైడింగ్ పైర్స్, టర్నింగ్ పైర్సే. అయితే వీల్స్ పివట్ చేయబడి ఉన్నాయి చూడండి, కింద పివట్ చేయబడి అటు ఇటు పివటింగ్ మెకానిజం ఉంటుందన్నమాట. ఇవి స్టెబాక్సిల్ నుంచి లింక్స్తో కనపడుతున్నాయి చూసారా. ఈ లింక్స్ చివరన బ్లాక్స్ ఉన్నాయి పైన. ఇవి మనకి ఎట్లా కనపడుతున్నాయి అంటే అవి క్యూబాయిడ్స్ లాగా కనపడుతున్నాయి. ఓకే, వీటిని బ్లాక్స్ అంటాం. ఈ రెండు బ్లాక్స్ కూడా ఒక మెయిన్ లింక్తో కలపబడ్డాయి. హారిజాంటల్గా కనపడుతుంది చూసారా, అక్కడ ఒక మనిషి చెయ్యి కనపడుతోంది. ఓకే, ఆ చెయ్యి ఉన్నటువంటిది ఏమిటి అంటే మెయిన్ లింక్. ఈ మెయిన్ లింక్ సపోర్ట్ ఇక్కడ ముఖ్యం. ఈ రెండు బ్లాక్స్ను కలిపిన ఈ లింక్ స్లైడింగ్ మోషన్తో కదులుతుంది, అంటే లెఫ్ట్కి రైట్కి కదులుతుంది. ఈ లింక్ టర్న్ ఎప్పుడు కాదు, ఈ లెఫ్ట్ రైట్కే వెళ్తుంటుంది. ఈ మెయిన్ లింక్ పొడవు అనేది ఈ డేవిస్ స్టీరింగ్ సిస్టమ్ మెకానిజంలో ముఖ్యమైనది. దీని క్యాల్కులేషన్ పర్ఫెక్ట్గా ఉంటే స్టీరింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అయితే దీంట్లో ఉండే మొత్తం లింక్స్ 6, అవి గుర్తుపెట్టుకో. 6 లింక్స్ ఉంటాయి. వీల్ బేరింగ్ను కలిపే లింక్స్ 2 ఉన్నాయి. వీల్ బేరింగ్ను బ్లాక్స్ని కలిపే లింక్స్ 2 ఉన్నాయి. బ్లాక్స్ని కలిపే లింక్స్ 2 ఉన్నాయి. మొత్తం డేవిస్ స్టీరింగ్ సిస్టంలో మొత్తం 6 లింకులు ఉంటాయి. ఈ 6 లింకులు కలిపే విధానం మీకు ఫిగర్లో పైన కనపడుతుంది, అది మనం తెలుసుకోవాలి. ఈ బ్లాక్స్ని మెయిన్ లింక్తో కలిపే భాగాన్ని టర్నింగ్ పెయిర్ అంటారు. మెయిన్ లింక్తో కలిపే భాగం చూసారా అటు ఇటు, అది టర్నింగ్ పెయిర్స్ అనమాట. అయితే వీల్ బేరింగ్స్ వద్ద గల లింక్స్ను మెయిన్ లింక్తో కలిపి స్లైడింగ్ పెయిర్ అంటారు. స్లైడింగ్ పెయిర్ గురించి మీకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు వెహికల్ లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరగాలనుకోండి, ఈ మెయిన్ లింక్ వద్ద గల బేరింగ్ తిప్పడం ద్వారా ఈ వీల్స్ తిరుగుతాయి. అక్కడ కనపడుతుంది కదా మనకు ఒక చెయ్యి, అక్కడ నిజంగా ఉండేది ఒక బేరింగ్. అక్కడికి మన స్టీరింగ్ గేర్ యొక్క కదలిక అక్కడికి వచ్చింది. అది లెఫ్ట్కి రైట్కి తిప్పినప్పుడు అక్కడ స్టీరింగ్ ఆర్మ్ తిరిగి, అంటే అక్కడ మనకి లింక్ తిరిగి కింగ్ పిన్ తిప్పడం ద్వారా పివటింగ్ సిస్టమ్ ద్వారా, అంటే నథింగ్ బట్ పివట్ సిస్టమ్ ద్వారా ఈ వీల్స్ కోణీయ వేగంలో తిరుగుతాయి. అయితే ఈ స్టీరింగ్ సిస్టమ్ని ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే దీంట్లో ఫ్రిక్షన్ ఏర్పడే అవకాశం ఉంది చూసారా. లెఫ్ట్కి రైట్కి తిరిగినప్పుడు ఆ బ్లాక్స్ అరిగిపోతాయి. అందువల్ల పర్ఫెక్ట్గా మనకి కావలసినటువంటి ఆ ఐ సెంటర్ అంటాం, ఐ సెంటర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఏంటి ఐ సెంటర్ అంటే ఇన్స్టాంటేనియస్ సెంటర్. ఈ ఇన్స్టాంటేనియస్ సెంటర్ దీంట్లో పర్ఫెక్ట్ ఉంటుంది డేవిస్ సిస్టంలో. అయితే ఈ స్లిప్పింగ్ని అవాయిడ్ చేయడానికి 4 చక్రాల ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఒకటే ఉండాలి. అది ఈ డేవిస్ స్టీరింగ్ సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే బ్లాక్స్ అరిగిపోయినాయో ఇక అప్పటి నుంచి ఇబ్బందులు మొదలవుతాయి. కాబట్టి ఈ బ్లాక్స్ అరిగిపోకుండా ఉన్నంత కాలం కూడా ఈ డేవిస్ సిస్టమ్ ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. ఐ సెంటర్ విషయం యాకర్మ్యాన్ స్టీరింగ్ సిస్టమ్ ఇది చాలా వరకు కన్వెన్షనల్ స్టీరింగ్ సిస్టమ్ లాగానే ఉంటుంది. కానీ లింకేజ్ సిస్టంలోనే మార్పు ఉంటుంది. ఈ లింకేజ్నే యాకర్మ్యాన్ లింకేజ్ అంటారు. యాక్సిల్ బీమ్కు చివరన ఫ్రంట్ వీల్స్ పివట్ చేయబడతాయి. ట్రాక్ రాడ్ ఆర్మ్స్కు యాకర్మ్యాన్ లింకేజ్ ప్యారలల్గా ఉంటుంది. మన తర్వాత వీడియోలో చూస్తాం దాన్ని. ఇందువల్ల వీల్స్ సరైన కోణాల్లో సమాన కోణాల్లో తిరిగి ఎఫెక్టివ్ స్టీరింగ్ని ఇస్తాయి. మనం డెఫినేషన్ని చూస్తే కూడా మీకు రెడ్ కలర్లో బ్లూ కలర్లో 2 మార్చిచ్చాను. యాకర్మ్యాన్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ద 2 ఫ్రంట్ స్టీర్డ్ వీల్స్ బీయింగ్ పివటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద యాక్సిల్ బీమ్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒరిజినల్ యాకర్మ్యాన్ లింకేజ్ హ్యాస్ parallel set track rod arms so that both steered wheels swell at equal angles. మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇప్పుడు యాకర్మ్యాన్ స్టీరింగ్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. దీని గురించి తెలవాలి అంటే మనకి 4 బార్ లింకింగ్ తెలవాలి. అది కన్వెన్షనల్ సిస్టంలో ఉన్న 4 బార్ లింకింగ్ సిస్టమ్ని మనం ఒకసారి పోల్చి చూస్తే మనకి యాకర్మ్యాన్ సిస్టమ్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. చూడండి, 4 బార్ స్టీరింగ్ సిస్టంలో లింక్స్ స్ట్రైట్గా ఉన్నాయి గమనించారా. కానీ యాకర్మ్యాన్ సిస్టంలో అవి ఏటవాలుగా ఉన్నాయి.
4 బార్ స్టీరింగ్ సిస్టంలో స్కిడ్డింగ్ స్లిప్పింగ్ అవకాశం ఉంది. దీంట్లో స్కిడ్డింగ్ స్లిప్పింగ్ అవకాశం ఉండదు. ఎందుకంటే చూసారా, ఆ ఇన్స్టాంటేనియస్ సెంటర్ కానీ లేకపోతే కంటిన్యూషన్ లైన్ కానీ రేర్ యాక్సిల్ యొక్క సెంటర్ పాయింట్ని చేరినాయి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్కి రైట్కి తిప్పినప్పుడు ఏమవుతుంది, స్కిడ్డింగ్కి స్లిప్పింగ్కి అవకాశం తక్కువ ఉండటం మరియు రోడ్ గ్రిప్ ఎక్కువ ఉండడం కూడా జరుగుతుంది. అయితే ఈ వెడల్పాటి టైర్లు ఉన్న పెద్ద వెహికల్స్కి ఇది చాలా బాగా పనికొస్తుంది. మరియు స్టీరింగ్ వీల్ తొలి స్థితిని తొందరగా చేరుతుంది అనమాట. దీనివలన యాకర్మాన్ స్టీరింగ్ సిస్టమ్ వల్ల తొందరగా తొలి స్థితికి చేరుతుంది స్టీరింగ్ వీల్. అయితే ఇన్స్టంటేనియస్ సెంటర్ అనేది కొంచెం ముఖ్యమైనటువంటి పాయింట్. ఇన్స్టంటేనియస్ సెంటర్ చూసారా, లెఫ్ట్కి కానీ రైట్కి కానీ వెనక షాఫ్ట్తో సరిపోయే సిస్టంలో ఉన్నది కాబట్టి ఇది దీని ప్రత్యేకత. పవర్ స్టీరింగ్ సిస్టమ్. పవర్ స్టీరింగ్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. పవర్ స్టీరింగ్ సిస్టమ్ అనేది కన్వెన్షనల్ స్టీరింగ్ సిస్టమ్ యొక్క అడ్వాన్స్డ్ మోడల్. ఇది డ్రైవర్ కొంత శక్తితో స్టీరింగ్ వీల్ని తిప్పుతాడు, అలసిపోయే అవకాశం ఉంది కాబట్టి డ్రైవర్ యొక్క అలసటను తగ్గించడానికి, శ్రమను తగ్గించడానికి పవర్ స్టీరింగ్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. ముందు ఒకసారి డెఫినేషన్ చూద్దాం. Power steering system is an advanced form of steering system in which the overall effort required by the driver is reduced through an increase in the force applied on the steering wheel with the help of either electric or hydraulic assistance. మీకు అర్థం కావడం కోసం కొంచెం కలర్స్ మార్చి డెఫినేషన్ని భాగాలు చేయటం జరిగింది. పవర్ స్టీరింగ్ సిస్టమ్ అనేది అడ్వాన్స్డ్ మోడల్ ఆఫ్ స్టీరింగ్ సిస్టమ్. దీనివల్ల ఓవరాల్ ఎఫర్ట్ రిక్వైర్డ్ బై ద డ్రైవర్ ఈజ్ రెడ్యూస్డ్. దీనికి కారణం ఏంటి, ఈ యొక్క స్టీరింగ్ వీల్ మీద ఉండేటువంటి ఫోర్స్ని ఎలక్ట్రానిక్ సిస్టమ్ కానీ ఒక హైడ్రాలిక్ సిస్టమ్ కానీ పంచుకుంటాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ అండ్ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా స్టీరింగ్ వీల్ మీదకి బలము పెట్టబడి డ్రైవర్ యొక్క శ్రమను తగ్గిస్తాయి. ఇది పవర్ స్టీరింగ్ సిస్టమ్ యొక్క ఓవరాల్ ఐడియా. అయితే ఈ పవర్ స్టీరింగ్ సిస్టంలో మనం 3 రకాలైనటువంటి సిస్టమ్స్ని చూస్తాం. పవర్ స్టీరింగ్ సిస్టమ్స్ 3 రకాలుగా మనం అసలు చాలా రకాలు ఉన్నా మనం మాత్రం 3 రకాల గురించే మనం నేర్చుకుంటున్నాం. అది ఒకటి ఇంటిగ్రల్ పవర్ స్టీరింగ్, సెమీ ఇంటిగ్రల్ పవర్ స్టీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్స్. ఈ 3 రకాలైనటువంటి పవర్ స్టీరింగ్ సిస్టమ్స్ వెరీ పాపులర్ పవర్ స్టీరింగ్ సిస్టమ్స్. ఇవి టైం టెస్టెడ్ అనమాట. అయితే ఇంటిగ్రల్ పవర్ స్టీరింగ్ సిస్టమ్, సెమీ ఇంటిగ్రల్ పవర్ స్టీరింగ్ సిస్టంలో హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. అంటే హైడ్రాలిక్ ఆయిల్, హైడ్రాలిక్ రిజర్వాయర్, హైడ్రాలిక్ సిలిండర్స్, హైడ్రాలిక్ పంప్స్, వాల్వ్స్, హోసెస్ మొదలైన విడి భాగాలు అన్నీ పనిచేసి స్టీరింగ్ షాఫ్ట్ని తిప్పటం అంటే స్టీరింగ్ కాలంను తిప్పటం ద్వారా డ్రైవర్కు శ్రమను తగ్గిస్తాయి. అయితే దీంట్లో హైడ్రాలిక్ ఆయిల్ యొక్క ప్రెషర్ 7 మెగాపాస్కల్స్ కంటే ఎక్కువగా ఉండడం వలన డ్రైవర్ యొక్క శ్రమ చాలా వరకు తగ్గిపోతుంది. అయితే దీంట్లో ఈ సిస్టమ్స్ పనిచేయడానికి కొంత శక్తిని ఇంజన్ ఉత్పత్తి చేసిన శక్తిని వాడుకుంటాయి. ఈ ఇంజన్ ఉత్పత్తి చేసిన శక్తిలో కొంత భాగాన్ని వాడుకొని హైడ్రాలిక్ సిలిండర్, హైడ్రాలిక్ పిస్టన్స్ మొదలైనవి పనిచేసి హోసెస్ ద్వారా హైడ్రాలిక్ ఆయిల్ని ముందుకు పంపించడం ద్వారా స్టీరింగ్ వీల్ని ఈజీగా తిప్పుతాయి. అయితే ఈ 2 సిస్టమ్స్ కంటే ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ గురించి మనం పూర్తిగా నేర్చుకుంటాం. ముఖ్యంగా పవర్ స్టీరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిస్టంలో ఉండే భాగాలని చూద్దాం. కన్వెన్షనల్ సిస్టంలో ఉండేటువంటి భాగాలు చాలా వరకు ఉంటాయి. అవి స్టీరింగ్ వీల్, స్టీరింగ్ కాలం, స్టీరింగ్ గేర్ బాక్స్, స్టబ్ యాక్సిల్, స్టీరింగ్ ఆర్మ్, ఇతర ఆక్సిలరీ పార్ట్స్ అన్నీ కూడా కన్వెన్షనల్ స్టీరింగ్ సిస్టంలో ఉన్నవే ఉంటాయి. కానీ దీంట్లో మార్పుగా ఉండేవి ఏంటాయి అంటే కంట్రోలర్, మోటార్, ట్రాన్స్ సెన్సార్ లాంటి భాగాలు మాత్రమే కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతాయి. ఈ భాగాల్లో మనము సెన్సార్ క్లస్టర్ అని, స్టీరింగ్ యాంగిల్ సెన్సార్ అని, స్టీరింగ్ టార్క్ సెన్సార్ అని మరియు ఇతర విడిభాగాల గురించి పూర్తిగా చూస్తాం. అయితే ఎందుకని ఈ పవర్ స్టీరింగ్ సిస్టమ్ ఎక్కువగా పాపులర్ అయింది అంటే
కన్సిడరబుల్గా రెడ్యూస్ అవుతుంది ఈ డ్రైవర్ ఇచ్చేటువంటి ఎఫర్ట్. నెక్స్ట్ స్టీరింగ్ రెస్పాన్స్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. అంతేకాకుండా డ్రైవర్ యొక్క ఫెటిగ్ కూడా తగ్గుతుంది. మరి లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసరికి సేఫ్టీ విషయానికి వస్తే ఈ పవర్ స్టీరింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్ సేఫ్టీగా పనిచేస్తుందని మనం ఈ చాప్టర్లో పవర్ స్టీరింగ్ సిస్టమ్ గురించి పూర్తిగా నేర్చుకుంటాం. మనం స్టీరింగ్ పై పెట్టే ఎఫర్ట్ని తగ్గిస్తుందని. సో పవర్ స్టీరింగ్ ఎందుకనే విషయంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్విక్ రెస్పాన్స్. ఆల్మోస్ట్ 60% ఫ్యామిలీస్ ఆఫ్ ది వరల్డ్ వారికంటూ సొంతంగా ఒక కారుని మెయింటైన్ చేస్తున్నారు. రోడ్లపై నడిచే వాహనాలు ఎక్కువ అయ్యాయి. ఇలాంటి సమయాల్లో యాక్సిడెంట్స్ని వీలైనంత తగ్గించేందుకు క్విక్ రెస్పాన్స్ ఉన్న స్టీరింగ్ సిస్టమ్ అవసరమైంది. అదే పవర్ స్టీరింగ్. సో పవర్ స్టీరింగ్ ఎందుకనే విషయంలో సెకండ్ పాయింట్ బంప్ స్టీర్. సో మనకు తెలుసు రోడ్లపై వచ్చే కుదుపులు వాహనాల్లో ఉండే సస్పెన్షన్ సిస్టమ్ వల్ల రెడ్యూస్ అవుతాయని. కానీ స్టీరింగ్ అనేది వీల్స్ యొక్క హబ్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉండడం వల్ల బంప్స్ వచ్చినప్పుడు స్టీరింగ్ కూడా దాని స్టెబిలిటీని కోల్పోతుంది. అలా స్టీరింగ్ దాని స్టెబిలిటీని కోల్పోకుండా ఆప్టిమమ్ స్క్రబ్ ద్వారా మెకానికల్గా అంటే యాంత్రికంగా కొంతవరకు తగ్గిస్తారు. అయితే పవర్ స్టీరింగ్ని అక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల బంప్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో టైప్స్ ఆఫ్ పవర్ స్టీరింగ్స్. మనలో చాలామంది పవర్ స్టీరింగ్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి అనుకుంటారు. కానీ ఈ స్టీరింగ్స్లో 3 రకాలు ఉంటాయి. నెంబర్ 1 హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్. ఈ సిస్టంలో హైడ్రాలిక్ పంప్స్ అండ్ హైడ్రాలిక్ సిలిండర్స్ ఉంటాయి. నెంబర్ 2 ఎలక్ట్రో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్. ఇది హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్కి మాడిఫై వర్షన్. ఇందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే హైడ్రాలిక్ సిలిండర్ అలానే ఉంటాయి, కానీ హైడ్రాలిక్ పంప్స్ని ఎలక్ట్రానిక్ మోటార్స్ పంప్స్తో రీప్లేస్ చేస్తారు. అండ్ దీన్ని కొన్నిసార్లు హైబ్రిడ్ పవర్ స్టీరింగ్ అని కూడా పిలుస్తుంటారు. నెంబర్ 3 ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. ఇది హైడ్రాలిక్ అండ్ ఎలక్ట్రో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్స్ని పూర్తిగా రీప్లేస్ చేస్తుంది. ఇందులో ఉండే ఎలక్ట్రానిక్ మోటార్స్, ఎలక్ట్రిక్ సెన్సార్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఆల్మోస్ట్ ఇప్పుడున్న అన్ని మోడర్న్ వెహికల్స్లో ఈ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. అండ్ దీని షార్ట్కట్లో ఈపీఎస్ అని పిలుస్తారు. సో పవర్ స్టీరింగ్ గురించి మనం తెలుసుకోబోయే ముందు నార్మల్ స్టీరింగ్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకుందాం. సో నార్మల్ స్టీరింగ్లో ఉండే కాంపోనెంట్స్ స్టీరింగ్ వీల్, పినైన్ గేర్, రాక్, టై రాడ్. టోటల్గా ఇది నార్మల్ స్టీరింగ్ యొక్క స్ట్రక్చర్. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేకుండా ఈ స్ట్రక్చర్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఎలా వర్క్ అవుతుందని. సో వెహికల్ రైట్ సైడ్ టర్న్ అయినప్పుడు ఈ పినైన్ గేర్ రొటేట్ అవుతూ రాక్ని లాగుతుంది. రాక్ మూవ్ కావడం వల్ల వీల్స్ మనం అనుకున్న సైడ్లో పర్ఫెక్ట్గా టర్న్ అవుతాయి. ఈ విధంగా నార్మల్ స్టీరింగ్ పనిచేస్తుంది. ఈ రాక్ అండ్ పినైన్ గేర్ యొక్క మెకానిజం అన్ని స్టీరింగ్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్. నెంబర్ 1 హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్. ఇది ఈ స్టీరింగ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్. ఇది ఫ్లూయిడ్ రిజర్వాయర్, ఇది హైడ్రాలిక్ పంప్స్, ప్రెజర్ ట్యూబ్స్, రోటరీ కంట్రోల్ వాల్వ్, హైడ్రాలిక్ సిలిండర్. నార్మల్ స్టీరింగ్కి ఇవి అడిషనల్గా యాడ్ చేయడం వల్ల హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అవుతుంది. సో ఇప్పుడు వెహికల్ అనేది రైట్ సైడ్ టర్న్ అయినప్పుడు ఫ్లూయిడ్ రిజర్వాయర్ ఉన్న ఫ్లూయిడ్ హైడ్రాలిక్ పంప్స్ ద్వారా ప్రెజర్ ట్యూబ్స్ నుండి రోటరీ కంట్రోల్ వాల్వ్లోకి వస్తుంది. ఇక్కడ నుండి ఒకవేళ వెహికల్ అనేది రైట్ సైడ్ టర్న్ అయితే ఈ లైన్ నుండి, లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే ఈ లైన్ నుండి వెళ్తుంది. అలా వెళ్ళిన ఫ్లూయిడ్ హైడ్రాలిక్ సిలిండర్లోకి వెళ్తుంది. ఈ సిలిండర్లో పిస్టన్ ఉంటుంది. ఈ పిస్టన్ డైరెక్ట్గా రాక్ యొక్క రాడ్కి ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు సిలిండర్లోకి వచ్చిన హైలీ కంప్రెస్డ్ ఫ్లూయిడ్ వల్ల పిస్టన్ ఇటువైపు మూవ్ అవుతుంది. ఆ పిస్టన్తో పాటు రాక్ కూడా మూవ్ అవుతుంది. దాంతో వీల్స్ ఈజీగా టర్న్ అవుతాయి. అదేవిధంగా ఫ్లూయిడ్ ఇటువైపు నుండి వచ్చినప్పుడు కూడా జరుగుతుంది. అయితే ఈ ఫ్లూయిడ్ ఏ లైన్ నుండి వెళ్ళాలి అనేది కంట్రోల్ వాల్యూలో డిసైడ్ అవుతుంది. ఈ కంట్రోల్ వాల్యూ ఇన్నర్లో ఇలా ఉంటుంది. ఇవన్నీ చాంబర్స్. ఈ 2 చాంబర్స్ నుండి ఫ్లూయిడ్ లోపలికి వస్తుంది. ఈ రెండింటి నుండి రిజర్వాయర్లోకి రిటర్న్ అవుతుంది. ఈ 2 చాంబర్స్ రైట్ టర్న్ కోసం, ఈ 2 చాంబర్స్ లెఫ్ట్ టర్న్ కోసం. ఇప్పుడు వెహికల్ అనేది రైట్ సైడ్ టర్న్ అయినప్పుడు ఈ కంట్రోల్ వాల్యూ పొజిషన్ ఇలా చేంజ్ అవుతుంది. రిజర్వాయర్ నుండి వచ్చిన ఫ్లూయిడ్ ఈ చాంబర్స్ నుండి ఎంట్రీ ఇచ్చి ఈ చాంబర్స్ నుండి రైట్ సైడ్ టర్నింగ్కి అవసరమయ్యే లైన్లోకి వెళ్తుంది. ఈ ప్లేస్లో ఏమైనా ఫ్లూయిడ్ ఉంటే అదంతా రిటర్న్ చాంబర్స్ ద్వారా ఫ్లూయిడ్ రిజర్వాయర్లోకి రిటర్న్ అవుతుంది. ఈ విధంగానే సేమ్ వెహికల్ లెఫ్ట్ టర్న్ అయినప్పుడు కూడా జరుగుతుంది. అండ్ ఇదే హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ పనిచేసే విధానం. నెంబర్ 2 ఎలక్ట్రో హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్. ఇది యాజ్ ఇట్ ఈజ్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇది కూడా అలానే చేస్తుంది. కాకపోతే ఇందులో హైడ్రాలిక్ పంప్స్ని ఎలక్ట్రానిక్ మోటార్ పంప్స్తో రీప్లేస్ చేస్తారు. వీటిని ఎక్కువగా హెవీ లోడ్ వెహికల్స్లో యూజ్ చేస్తారు. ఇది దీని యొక్క స్ట్రక్చర్. ఇది రిజర్వాయర్, ఇవి ప్రెజర్ పంప్స్, రోటరీ కంట్రోల్ వాల్వ్, హైడ్రాలిక్ సిలిండర్, పిస్టన్. ఇది ఎలక్ట్రానిక్ మోటార్స్. ఇవి ఇందులో ఉండే చేంజెస్. నెంబర్ 3 ఈపీఎస్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. ఇందులో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఫ్లూయిడ్ ఉండదు కాబట్టి పంప్స్ ఉండవు. అవి లీక్ అవుతాయనే బాధ ఉండదు, వాటికి మెయింటెనెన్స్ ఉండదు. ఇందులో మొత్తం వైడ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ దీన్ని కార్స్లో ప్రొవైడ్ చేయడానికి కంపెనీస్కి తక్కువ ఖర్చు ఉంటుంది, తక్కువ పని ఉంటుంది. హైడ్రాలిక్ హైబ్రిడ్స్ కన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకని చాలా వెహికల్స్ ఈ స్టీరింగ్తో వస్తున్నాయి. సో ఇది ఈ పవర్ స్టీరింగ్ యొక్క స్ట్రక్చర్. ఇది స్టీరింగ్ వీల్. ఇందులోనే స్టీరింగ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. ఇది పినియన్ గేర్, ఇది టార్క్ సెన్సార్, ఇది ఈసీయూ అంటే ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్, ఇది ఎలక్ట్రిక్ మోటార్,
ఈ ఎలక్ట్రిక్ మోటార్ రాక్ యొక్క రాడ్కి అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు డ్రైవర్ కార్ని టర్న్ చేసినప్పుడు డ్రైవర్ ఇచ్చే ఇన్పుట్స్ని టార్క్ సెన్సర్ రీడ్ చేస్తుంది. అలా రీడ్ చేసిన డీటెయిల్స్ని అక్కడి నుండి ఈసీయూకు సెండ్ చేస్తుంది. మళ్ళీ ఈసీయూ మొత్తం డీటెయిల్స్ని ఎనలైజ్ చేస్తుంది. వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, స్టీరింగ్ వీల్ ఎంత స్పీడ్లో ఉంది, స్టీరింగ్ యాంగిల్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా ఎనలైజ్ చేసి వాటికి సరిపడే వోల్టేజ్ని అక్కడి నుండి ఎలక్ట్రిక్ మోటార్స్కి సెండ్ చేస్తుంది. ఈసీయూ పంపిన వోల్టేజ్కి తగిన విధంగా ఎలక్ట్రిక్ మోటార్స్లో ఉండే గేర్స్ రొటేట్ అవుతాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ కొన్ని గేర్స్తో ఉంటాయి, కొన్ని ఇలా బెల్ట్తో రాక్ గేర్ కదిలేలా అమర్చబడి ఉంటాయి. సో ఈ మోటార్స్లో ఉండే గేర్స్ రొటేట్ కావడం వల్ల రాక్ మూవ్ అయ్యి వీల్స్ టర్న్ అవుతాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్న స్టీరింగ్ సిస్టంలో రోటరీ కంట్రోల్ వాల్వ్ పనిని ఇక్కడ ఈసీయూ చేస్తుంది. హైడ్రాలిక్ సిలిండర్ చేసే పనిని ఎలక్ట్రిక్ మోటార్స్ చేస్తాయి. కొన్ని ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ ఈసీయూ ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ మోటార్స్, ఇక్కడ టార్క్ సెన్సార్ ఉంటుంది. సో సెన్సార్స్ నుంచి వచ్చిన డీటెయిల్స్ని ఈసీయూ ఎనలైజ్ చేసి మోటార్కి కొంత వోల్టేజ్ని పంపిస్తుంది. ఈ మోటార్స్కి ఉండే వామ్ గేర్ రొటేట్ కావడం వల్ల స్టీరింగ్కి ఉండే రింగ్ గేర్ రొటేట్ అవుతుంది. దాంతో పినియన్ గేర్ రొటేట్ అయ్యి రాక్ మూవ్ కావడంతో వీల్స్ టర్న్ అవుతాయి. ఇందులో ఉండే ఈ చిన్న చిన్న గేర్స్ ఎందుకంటే ఒకవేళ ఇందులో ఉండే మోటార్స్ అయినా ఈసీయూ అయినా పాడైపోతే ఆల్టర్నేటివ్గా ఈ స్టీరింగ్ నార్మల్ స్టీరింగ్గా పనిచేయడానికి ఈ గేర్స్ యూజ్ అవుతాయి. ఒకవేళ ఈ సిస్టంలో అన్నీ బాగుంటే స్టీరింగ్ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఒకవేళ ఏదైనా పాడైపోతే ఈ విధంగా పనిచేస్తుంది. ఈ విధంగా మనం ఇప్పుడు స్టీరింగ్ సిస్టమ్ యొక్క చివరి పార్ట్కి వచ్చేసాం. దీంట్లో ముందుగా బ్రీఫ్ ఆన్సర్ మోడల్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో ముఖ్యంగా స్టీరింగ్ అంటే ఏమిటి, స్టీరింగ్ టర్మ్ అంటే ఏమిటి, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ స్టీరింగ్ చేసే పనులు ఏంటి, అంతేకాకుండా గుడ్ స్టీరింగ్ సిస్టమ్కి ఉండే లక్షణాలు ఏంటి, తర్వాత రకరకాలైన స్టీరింగ్ పద్ధతులు ఏంటి, ఈ నాలుగిటి గురించి కూడా బ్రీఫ్గా నేర్చుకోవాలి. తర్వాత ఎలాబరేట్ మోడల్గా ఎస్ఏ క్వశ్చన్ మోడల్గా ఏం నేర్చుకోవాలంటే ప్రతి స్టీరింగ్ సిస్టంలో ఉండేటువంటి భాగాలు ఏంటి, ఏ భాగాలు ఉంటాయి, కామన్గా ఉండే భాగాలు నేర్చుకోవాలి. తర్వాత డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం గురించి నేర్చుకోవాలి, ఎలాబరేట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ యాకర్మ్యాన్ స్టీరింగ్ గేర్ మెకానిజం గురించి నేర్చుకోవాలి, అది చాలా ముఖ్యమైనది. లాస్ట్ అండ్ ఫైనల్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ గురించి కూడా నేర్చుకోవాలి. పవర్ స్టీరింగ్ చాలా ముఖ్యమైనటువంటి స్టీరింగ్ సిస్టమ్, దీని గురించి కూడా మీరు నేర్చుకోవాలి. దీని తర్వాత మనం ప్రాక్టికల్స్కి వెళ్తాం. ఈ ప్రాక్టికల్లో మీరు చేయాల్సింది ఏంటంటే రకరకాలైన వాహనాలను మీరు చూసినప్పుడు దాంట్లో ఏ స్టీరింగ్ సిస్టమ్ వాడబడుతోంది అనేది మీరు గమనిస్తూ ఉండాలి. ఎప్పుడు మీ ధ్యాస ఒక 4-వీలర్ని మీరు చూసినప్పుడు లేదా ఎక్కినప్పుడు దీంట్లో ఏ స్టీరింగ్ సిస్టమ్ వాడబడుతుంది అనేది మీరు ధ్యాసలో ఉంటే ఖచ్చితంగా దీని గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్ అంతేకాకుండా మీరు వేరియస్ లింకేజెస్ గురించి, మరి వేరియస్ స్టీరింగ్ గేర్స్ గురించి, అంతేకాకుండా పవర్ స్టీరింగ్ గేర్ గురించి కూడా మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ అబ్జర్వేషన్లోనే వస్తుంటాయి. నిజానికి స్టీరింగ్ లింకేజెస్ కానీ, స్టీరింగ్ గేర్స్ కానీ, పవర్ స్టీరింగ్లో ఉండేటువంటి వివిధ భాగాల గురించి మీరు ప్రాక్టికల్గా చూడాలి అంటే మీరు ఇంటర్నెట్ సహాయం తీసుకుంటే మంచిది, లేదు జనరల్ అయినా తీసుకోవచ్చు. జనరల్గా కూడా మీరు నేర్చుకుని తీరాలి. తర్వాత ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట వినండి. ఎప్పుడూ కూడా మీరు ఈ ప్రాక్టికల్ అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చేసరికి రకరకాల స్టీరింగ్ సిస్టమ్స్ని మీరు ఎప్పుడు గమనిస్తుండటం, ఇది నెట్లో కూడా చేయొచ్చు లేదా బయట గ్యారేజ్లో చేయొచ్చు. మరి అంతేకాకుండా డు నాట్ ఫీల్ షై ఆర్ ఎజిటేట్ టు డిస్కస్ విత్ వెహికల్ డ్రైవర్స్ ఆర్ మెకానిక్స్. ఎప్పుడైనా మీకు అవసరమైనప్పుడు, అవకాశం ఉన్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయడానికి, మాట్లాడటానికి మీరు వెనకాడకూడదు. ఖచ్చితంగా వాళ్ళతో ముచ్చట పెడుతూ ఉండాలి, సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తుండాలి. తర్వాత ఎప్పుడైనా ఖాళీ దొరికిన సమయంలో దగ్గరలో ఉన్న ఒక కార్ గ్యారేజ్ కానీ, లారీ గ్యారేజ్ కానీ వెళ్ళి టైం దాంతోనే స్పెండ్ చేయాలి. మీరు ఎప్పుడు అట్లా స్పెండ్ చేసినప్పుడు మాత్రమే ఈ స్టీరింగ్ సిస్టమ్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా వెహికల్తో ఫ్రెండ్షిప్ చేయడం అలవాటు కావాలా. ఈ 4-వీలర్తో ఫ్రెండ్షిప్ చేయడం అలవాటు అయింది అంటే మీరు సక్సెస్ అవుతున్నట్టే లెక్క. కాబట్టి మీరు వెహికల్తో ఎక్కువ టైం గడపడానికి ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్.